ప్రకాశం జిల్లాలోని ఒంగోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు నుండి విజయవాడ వెళ్తున్న మినీ ట్రావెల్ బస్సు ప్రమాదశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 17 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము 3:15 గంటల సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దీంట్లో ఈరోజు విజయవాడలో ధర్నా కార్యక్రమానికి వెళ్తున్నటువంటి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ పలమనేరులో నిన్న సాయంత్రం 6:30 గంటల సమయంలో ఒక మినీ బస్సులో బయలుదేరటం జరిగింది. బస్సులో మొత్తం డ్రైవర్ తోటి కలిపి 20 మంది ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఈ మినీ బస్సు రోడ్డు కలవట్టుకి హైవే కలవట్టుకు డాష్ ఇచ్చేసి పక్కనే ఉన్నటువంటి కాలువలో ఓవర్ టర్న్ అయ్యి పడిపోవటం జరిగింది. ఈ లోపల ఉన్నటువంటి అందరినీ కూడాను ఆ పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ సర్వీసు, అట్లానే 108 సిబ్బంది అందరూ కూడాను వాళ్ళనందరినీ బయటికి తీసుకొచ్చి ఒంగోలు జీజీహెచ్లో చేర్పించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక్కతను చరణ్ అని చెప్పేసి జూనియర్ లైన్ మ్యాన్ అని చెప్తా ఉన్నారు. అతను ప్రాణాలు కోల్పోయారు. తర్వాత మిగతా అందరికీ కూడాను ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరూ కూడా